నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన వద్ద నెల్లూరు ముంబై జాతీయ రహదారిపై 3 రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 7గురు మృత్యువాత పడ్డారు. ఇసుక లోడుతో ఆత్మకూరు వైపు నుంచి వెళ్లే టిప్పర్ ఎదురుగా ఆత్మకూరు వైపు వెళ్లే కారును ఢీకొట్టింది. ఇందులో టిప్పర్ రాంగ్ రూట్ లో వెళ్లి కారును ఢీకొట్టి దాదాపు 30 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. ఇది జరిగిన సంఘటనా స్థలంలో అధికారులు చెప్పిన యథార్థ మాటలు, సెటిల్మెంట్లు కూడా. మరోవైపు శాటిలైట్ ఛానళ్లు, సోషల్, డిజిటల్ మీడియా స్పాట్ నుంచి చేసిన ప్రత్యక్ష ప్రసారం సారాంశం కూడా ఇదే. ఘోర దుర్ఘటనపై పత్రికల్లో వచ్చిన కథనాలు, ఆపై కొనసాగింపు ఇదే. ఇక్కడ సీన్ కట్ చేస్తే మృత్యువాత పడ్డ డెడ్ బాడీలు కారణం కాకముందే ఈ కేసును పోలీసులు రివర్స్ చేస్తున్నారట. అధికారం అర్థబలం ఉందంటే ఈ సొసైటీలో తిమ్మిని బమ్మిని చేయొచ్చనేది నానుడి. అంతేకాదు, అధికారానికి బలైన అభాగ్యులు, సామాన్యుల మధ్య సహజంగా జరిగే ఇలాంటి చర్చ కూడా గత చరిత్రలో జరిగిన కొన్ని సంఘటనలు వ్యధాభరిత యథార్థ గాథలతోనే అలాంటి నానుళ్లు పుట్టుకొస్తాయంటారు పెద్దలు. గత చరిత్ర సంఘటనలేమో గాని నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర దుర్ఘటన కేసు వ్యవహారంలో ఈ నానుడి ప్రత్యక్షత కారణంగా ఉంది. నడి రోడ్డుపై 7గురి ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలు, అడ్డగోల పరిస్థితులు, కేసుల వ్యవహారాలేంటో మీరే చూడండి. నెల్లూరు ముంబై జాతీయ రహదారి రక్తమోడిన సంఘటన, ప్రత్యక్ష సాక్షులు, మీడియా ప్రత్యక్ష ప్రసారాల సాక్షిగా టిప్పర్ రాంగ్ రూట్లో వచ్చి కారును ఢీకొట్టగా మీరు చూస్తున్న ఎఫ్ఐఆర్లో కారు వెళ్లి టిప్పర్ను ఢీకొట్టినట్లుగా పోలీసులు ప్రాథమిక నివేదికలో పొందుపరిచారు. ఈ కేసులో టిప్పర్ నెంబర్ ఉండాల్సిన చోట కార్ నెంబర్ AP40HG 0758గా చూపించారు. వాస్తవంగా టిప్పర్ నంబర్ AP39WH1695ను ఎక్కడా చూపించకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నెల్లూరు ముంబై జాతీయ రహదారి నంబర్ 67 పై జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృత్యువాత పడ్డ ఇంత పెద్ద ప్రమాదంలో పోలీసులు ఎఫ్ఐఆర్లో సెక్షన్స్ 105, 303, 2 రెడ్ విత్ 35 అండర్ సెక్షన్ 21ల క్రింద కేసు నమోదు చేశారు. ఇంకోవైపు ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఓనర్ అన్నారే కానీ అతని పేరు పేర్కొనలేదు. టిప్పర్ ఓనర్షిప్ సి బుక్ ప్రకారం కాటంరెడ్డి రవీంద్రారెడ్డిగా ఉంది. ఓనర్ అన్నారు కానీ పేరు పేర్కొనలేదు. నేమ్ ఆఫ్ ది టిప్పర్ అంటే లైసెన్స్ ఉన్న ఏ డ్రైవర్ని అయినా చూపించవచ్చు. ఒక కేసు విషయంలో ఎఫ్ఐఆర్లో తప్పుగా కావాలని రిజిస్టర్ చేస్తే IPC 225A ప్రకారం పోలీసులు కేసును తప్పుదారి పట్టించినట్టుగా భావించవచ్చు. 211 ప్రకారం తప్పుడు కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులపై కేసు నమోదు చేయొచ్చు. ఇలాంటి తప్పులు జరిగినా కేవలం వారు బాధితులు దళితులు కావటం వల్ల వీరి కోసం CPM పార్టీ ధర్నా చేసిన వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి వీరి కుటుంబాలను పరామర్శించిన సూక్ష్మ స్థాయిలో కేసును తప్పుదారి పట్టించారు. ఈ పరిస్థితుల్లో ఎఫ్ఐఆర్ను తప్పుగా నమోదు చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న పోలీసులు ఎవరికి కొమ్ము కాస్తున్నారు ఇట్టే తేటతెల్లమవుతుంది. ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఇసుక మాఫియాకు కొమ్ము కాయటం మానుకోవాలని మేధావి వర్గం భావిస్తుంది.